హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఒక పెద్ద అలర్ట్ ఫ్రెండ్స్. అంటే న్యూ ఇయర్లో ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఈ కొత్త సంవత్సరంలో. సో ఎందుకంటే ఈపీఎఫ్ఓ అనేది 16th రోజు అయితే ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఆ సర్క్యులర్ ఏంటనేది మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అయితే ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఫ్రెండ్స్, అయితే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఇంతకుముందు యూఐడిఏ వారి నుంచి అయితే ఒక ఈపీఎఫ్ఓకి అయితే ఒక సర్క్యులర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కింద చూడొచ్చు, యూఐడిఏ నుంచి అయితే ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది. ఇందులో ఉన్న ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈపీఎఫ్ఓలో మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది యాడ్ చేస్తాం కదా. సో ఆ డేట్ ఆఫ్ బర్త్కు ఆధార్ అనేది ఉపయోగించి ఇక మీదట డేట్ ఆఫ్ బర్త్ అనేది నిర్ధారించలేమని అయితే యూఐడిఏ అయితే ఒక సర్క్యులర్ అయితే ఈపీఎఫ్ఓ వాళ్ళకు పంపించడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ని మార్చుకోవాలంటే ఆధార్ని యాడ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆధార్ని అయితే ఉపయోగించి డేట్ ఆఫ్ బర్త్ని అయితే యాడ్ చేయలేం ఫ్రెండ్స్. ఇది నిజంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్లో. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ అనేది పనికిరాదు ఫ్రెండ్స్. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నుంచి అయితే ఈ ఆధార్ని అయితే తొలగించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు సబ్జెక్ట్లో, రిమూవల్ ఆఫ్ ఆధార్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ యాక్సెప్టబుల్ డాక్యుమెంట్స్ యాజ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఎస్ఓపి అండ్ జాయింట్ డిక్లరేషన్ ఇష్యూడ్ వీడియో సర్క్యులర్. ఇక్కడ చూడొచ్చు, రేషనలైజేషన్ ఆఫ్ వర్క్ ఏరియా జాయింట్ డిక్లరేషన్ ఫామ్. ఇక్కడ మీరు ఈ మ్యాటర్ అనేది మీరు క్లియర్గా చదువుకోండి. సో మనకు క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు, రిమూవల్ ఆఫ్ ఆధార్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ అప్లికేబుల్ డాక్యుమెంట్స్. అంటే వీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ని యాడ్ చేసుకోవడానికి కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేది ప్రూఫ్గా చూపించుకోమని అడుగుతున్నారు కదా. ఆ కొన్ని రకాల డాక్యుమెంట్స్ నుంచి అయితే ఈ ఆధార్ని అయితే రిమూవ్ చేయడం జరిగిందని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక మీదట ఆధార్ని అయితే ఉపయోగించి డేట్ ఆఫ్ బర్త్ని అయితే మార్చలేం ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ని మార్చాలంటే మాత్రం ఇక్కడ పైన చెప్పిన ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్గా డేట్ ఆఫ్ బర్త్ని మార్చుకోవాలంటే మనకు ఎస్ఎస్సి మెమో ఉంటుంది కదా, ఎస్ఎస్సి మెమో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇష్యూ చేసిన అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. సో ఆ సర్టిఫికేట్ అయినా కానివ్వండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ ఉంటుంది కదా, దాన్ని అయినా చూపించాల్సి ఉంటుంది. ఇక మీదట అయితే ఆధార్ను మాత్రం మనం చూపించలేము. ప్రతి ఒక్కరూ డేట్ ఆఫ్ బర్త్ కిందనైతే ఆధార్ని అయితే చూపిస్తూ ఉంటారు. సో ఇక మీదట అయితే ఈపీఎఫ్ఓలో అలా కుదరదు ఫ్రెండ్స్. ఆధార్ అనేది ఒక పౌరసత్వ గుర్తింపు మాత్రమే కాబట్టి దాన్ని డేట్ ఆఫ్ బర్త్గానైతే పరిగణించలేమైతే అని ఈపీఎఫ్ఓకి అయితే యూఐడిఏ వాళ్ళు ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో జాయింట్ డిక్లరేషన్ ఫామ్లో డేట్ ఆఫ్ బర్త్ మార్చాలంటే ఆధార్తో మాత్రం ఇక మీదట మార్చలేము, అది కుదరని పని. సపోర్ట్ డాక్యుమెంట్స్ కిందనైతే ఆధార్ని అయితే తీసుకోవడం అయితే జరగదు ఫ్రెండ్స్. సో ఇది ఈ న్యూ ఇయర్లో అయితే చేదు పడతా అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఈపీఎఫ్ఓ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ను తొలగించడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, డేట్ కూడా 16/1/2024లో అయితే మనకి ఇచ్చారు. సో ఈపీఎఫ్ఓ వాళ్ళు, ఆ ఈపీఎఫ్ఓ వాళ్ళకు యూఐడిఏ వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ కూడా ఉంది, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. యూఐడిఏ వాళ్ళు ఇచ్చారు ఇది. సో యూఐడిఏ వాళ్ళైతే ఇక్కడ డేట్ కూడా మీరు చూడొచ్చు, 22/12/2023లో ఈపీఎఫ్ఓ వాళ్ళకైతే కూడా ఈ సర్క్యులర్ ఇచ్చారు. ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేశారు. సో అయితే ఇప్పుడు అది అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్. సో ఆఫ్లైన్లో అయితే జాయింట్ డిక్లరేషన్ కింద డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే మాత్రం ఆధార్ని ఇక మీదట మనం పరిగణలోకి తీసుకోవడం కుదరదు. డేట్ ఆఫ్ బర్త్ కిందనైతే ఎస్ఎస్సి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇష్యూ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, సో వాటి నుంచి అయితే మార్చుకోవడం జరుగుతుంది. సో మీరు చాలామంది కేవైసీలో అకౌంట్ ఓపెన్ చేశాక మీరు డేట్ ఆఫ్ బర్త్ పక్కన మీరు యాడ్ చేసుకోవాలంటే మాత్రం ఆధార్ని అయితే ఇక మీదట మీరు చేయలేరు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఈపీఎఫ్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించింది అయితే అప్డేటు. సో ఇక మీదటైతే అలా కుదరదు ఆధార్ నుంచి అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియోని అసలు లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతుండండి.